సినిమా హిట్ అయితే చాలు, కల్ట్ క్లాసిక్, పార్ట్ బ్రేక్ అన్న ట్యాగ్ తెచ్చుకుంటే చాలు, ఆ సినిమా చివర్లో సీక్వెల్ కార్డ్ వేస్తే చాలు, ఆ సినిమా గురించి అదే క్షణం నుంచి అందరూ ఆలోచిస్తుంటారు. ఆ బొమ్మ ఇంకే రేంజ్లో ఉండనుందో అంటూ ఏవేవో ఆలోచనలు చేస్తుంటారు. వీలైతే ఆ ప్రాజెక్ట్స్తో సంబంధం ఉన్న వాళ్లను అడుగుతూ అప్డేట్స్ కోసం ఆరా తీస్తుంటారు. తాజాగా రష్మిక మందనాను కూడా అదే చేశారు. ఓ ఇంటర్వ్యూకెళ్లిన ఈమెను యానిమల్ మూవీ సీక్వెల్ యానిమల్ పార్క్ గురించి అడిగి ఆన్సర్ రాబట్టారు ఆ ఇంటర్వ్యూ మేకర్స్. ఇదే ఇంటర్వ్యూలో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ క్యారెక్టర్ గురించి, స్టోరీ నెరేషన్, ఫిల్మ్ మేకింగ్ గురించి క్రేజీగా చెప్పిన మందన అదే ఫ్లోలో యానిమల్ పార్క్ గురించి కూడా చెప్పేశారు. యానిమల్ సీక్వెల్ గురించి సందీప్ తనతో పంచుకున్న కొన్ని పాయింట్స్ విని షాక్ అయ్యా అని కూడా అన్నారు. ఇందుకీ రష్మిక మందన యానిమల్ పార్క్ గురించి ఏం చెప్పారంటే, నాతో సందీప్ షేర్ చేసుకున్న విషయాలు ఇంకా బేబీ స్టేజ్లోనే ఉన్నాయి. అయినా ఆ ఆలోచనలు వింటుంటే నాకు మైండ్ బ్లాంక్ అయింది. అసలు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయా అనిపించింది. మనం పార్ట్ 2తో బ్లాస్ట్ చేస్తామని సందీప్ కాన్ఫిడెంట్గా చెప్పిన క్షణాలను మర్చిపోలేను. ప్రస్తుతం ఆయన స్పిరిట్ పనులతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాతే యానిమల్ పార్క్ గురించి పూర్తిగా ఆలోచిస్తారు అని అన్నారు రష్మిక.